మొదటి 4 వచనాలు చదువుకున్నాం. అందరు తీశారా బైబిల్లో? యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 4 వచనాలు. రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యం పలుకుడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరు తల ఉంచి కళ్ళు మూసుకోనండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ప్రార్థనా మనవులు దేవుడు వినాలని, ప్రార్థించే వారికి ఉత్తరం ఇవ్వాలని ఆయనకి ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన మన తండ్రి. మనం ఆయన బిడ్డలం. ఏ తండ్రి అయినా తన బిడ్డలకు వారు అడిగింది ఇవ్వాలని ఇష్టపడతాడు కదా. ఒకవేళ భూలోకంలో ఉన్నటువంటి తల్లి తండ్రి ఏదైనా ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఆయన ఇవ్వలేనిదంటూ ఏమీ ఉండదు, చేయలేనిదంటూ ఏమీ ఉండదు అన్నమాట. అయితే అలాంటి గొప్ప తండ్రి, మంచి తండ్రి, మంచి కాపరి. మంచి కాపరి అని ఎందుకు అన్నారు? మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. అలాగా మన ప్రభువైన యేసయ్య మంచి గొర్రెల కాపరి అని పిలువబడ్డాడు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టాడు. మంచి స్నేహితుడు అని ఎందుకు అన్నారు? మంచి స్నేహితుడు తన స్నేహితుల కోసం ప్రాణం పెడతాడని. కాబట్టి మన ప్రభు మంచి స్నేహితుడు. ఎందుకని ఆయన స్నేహితులమైన మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఇక ప్రాణమే పెట్టినటువంటి ప్రభు మనకు ఇంకా ఏదైనా ఇవ్వకుండా మానుతాడా? ప్రాణం కంటే తీపి ఏమన్నా ఉందా? అలాంటి మధురమైనటువంటి తన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చేసినప్పుడు ఇంకా మనకు కావాల్సింది ఎందుకు ఇవ్వడు? అదే పౌలు గారు అడిగింది. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో రోమాలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ప్రశ్నించింది అదే. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నది అదే. ఏంటో చదవండి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూసారా? ఈ ప్రశ్న ఎప్పుడు గుర్తుపెట్టుకో ఉండాలి.
తండ్రి అయిన దేవుడంట తన సొంత కుమారుడైన క్రీస్తును మన కొరకు అనుగ్రహించాడు ఒక శిశువుగా. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. యెషయా గ్రంథంలోనే 6వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. కాబట్టి దేవుని కుమారుడు మన కొరకు ఒక శిశువుగా అనుగ్రహింపబడ్డాడు. ఆయన పెరిగి పెద్దవాడై ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. దేవుడే తన కుమారుణ్ణి అనుగ్రహించి దేవుడే సిలువకు అప్పగించి, అంటే తండ్రి అయిన దేవుడే తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించడం, తండ్రి అయిన దేవుడు ఆయనను సిలువ మరణానికి మన కొరకు అప్పగించడం జరిగిందని దాని అర్థం. పౌలు గారు అప్పుడు ఏమంటున్నారంటే, ఆ తండ్రి అయిన ప్రేమగల దేవుడు మనందరి కొరకు తన కుమారుణ్ణి అనుగ్రహించి సిలువ మరణానికి అప్పగించాడు కదా. నీకు బదులుగా నాకు బదులుగా ఆయన బలయ్యాడు కదా. హల్లెలూయా. మన రక్షణ కోసం ప్రాణత్యాగము చేశాడు కదా. మరి తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణే ఇచ్చేశాడే, ఇంకా మీకు కావలసినవి ఎందుకు ఇవ్వడు? ఎందుకు మీరు దిగులు పడతారు? ఎందుకు మీరు కృంగిపోతారు? మీరు అది లేదు ఇది లేదని ఎందుకు యాతన చెందుతారు అని ప్రశ్నించాడు అనమాట. కాబట్టి ఈ ప్రశ్న ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? అప్పుడు మనకు ఒక విశ్వాసం వస్తుంది. అవును కదా, తండ్రి మన కోసం నా కోసం తన కుమారుణ్ణి అనుగ్రహించాడు, ఆయన శిలువ మరణానికి అప్పగించాడు. తన కుమారుణ్ణి అనుగ్రహించి అప్పగించిన తండ్రి నాకు కావలసినవి ఎందుకు ఇవ్వడు, నాకు ఇస్తాడు అన్నటువంటి ఒక విశ్వాసం వచ్చేస్తుంది, ఒక ధైర్యం వచ్చేస్తుంది. అప్పుడు తండ్రి మీద ఆధారపడడం మనం ఆరంభిస్తాం. ఎప్పుడైతే తండ్రి మీద ఆధారపడడం ఆరంభిస్తామో, అలాగ మనం ఎప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడతామో అని ఎదురు చూస్తున్నటువంటి తండ్రి వెంటనే ఎప్పుడైతే మనము ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ఆయన వైపు నిరీక్షిస్తున్నామో, వెంటనే ఆయన మనకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహించేస్తాడనమాట. హల్లెలూయా. ఇది ఆ తండ్రి యొక్క గొప్ప ప్రేమ. అయితే ఆ తండ్రి కొందరి ఆ మనవులు వినలేకపోతున్నాడంట. కొందరి మనవులు వినలేకపోతున్నాడంట. అసలు ఆ ప్రార్థించే వారి వైపు చూడలేకపోతున్నాడంట. ఎందుకు అంటే, వారికి తనకు మధ్య వారి పాపాలు, ఆ మనవులు చేసే వారి పాపాలు దేవునికి ఆ మనవులు చేసేటటువంటి ఆ యొక్క పాపులకి మధ్య అడ్డు వచ్చేస్తున్నాయంట. చూసారా? అదే మనం చదివింది. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా? ఎందుకు కొందరి ప్రార్థనలు ఆయన ఆలకించకుండా ఉన్నాడు? ఎందుకు కొందరికి ఆయన తన చెయ్యి చాచి తన బాహుబలం చేత వారికి సహాయము చేయలేకపోతున్నాడు? ఆయన శక్తిహీనుడా? లేకపోతే ఆయన చేతులు కురచగా ఉన్నాయా? లేకపోతే ఆయన కండ్లు మందముగా ఉన్నాయా? ఆయన చెవులు వినబడ్డం లేదా ఆయనకి? అంటే అన్నీ బాగున్నాయి ఆయనకి, బాగలేనిది ఏమిటి? నీ పాపాలు, నా పాపాలు, మన పాపాలు ఆయనకు మనకు అడ్డు వచ్చేస్తున్నాయి అంతే. అది కాబట్టి ఆ పాపాలు గనక మనము ఒప్పుకొని విడిచిపెట్టేస్తే అప్పుడు అడ్డు తొలగిపోతుంది. అప్పుడు నీ యొక్క దయనీయమైన స్థితిని, నీ కుంగిపోయిన స్థితిని, నీ పడిపోయిన స్థితిని, నీ యొక్క దరిద్రత, నీ యొక్క వ్యాధి, నీ జబ్బు రోగము, దేంతో అయితే నువ్వు భయంకరంగా పీడించబడుతున్నావో ఆయన చూస్తాడు. హల్లెలూయా. నీ మనవి ఆలకిస్తాడు. ఒకవేళ అది నువ్వు చేసిన పాప ఫలితమైన జబ్బైనా సరే, నువ్వు చేసిన ఘోరమైన పాపముల వల్ల వచ్చిన జబ్బైనా సరే, నువ్వు ఆ పాపాలు ఒప్పుకున్నావు కాబట్టి
నీ పాపాల వల్ల వచ్చిన ఘోరమైన జబ్బైనా సరే ఆయన నిన్ను క్షమించి ఆయన గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరుస్తాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. అది ఇక్కడ రాస్తున్నాడు. ఇంకా ఎందువల్ల వీళ్ళు ప్రార్థనలు చేస్తే దేవుడు ఆలకించకుండా ఉన్నాడు అనేది రెండవది కూడా ఏంటంటే, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. హల్లెలూయా. చేతులు రక్తం చేత అంటే హత్యలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు. నరహత్య చేసేది మళ్ళీ ఏం ఎరగనట్టుగా చేతులు దేవుని వైపు చాచేది. ఏం కనబడుతుంది చేతుల్లో? నరహత్య చేసిన పాపం రక్తం కనబడుతుంది. వాళ్ళు ఎవరు నిరపరాధుల రక్తాన్ని, ఏ పాపము ఎరుగని వాళ్ళ రక్తాన్ని వాళ్ళు చిందించారు కదా, అది వాళ్ళ చేతుల్లో కనబడుతుందంట. ఇంకా ఏం జరుగుతుంది? మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. వ్రేళ్ళు దొంగతనం చేయడం, ఒకరిని దోచుకోవడం. హలో, ఆ వ్రేళ్ళు చేతులెత్తి చూపిస్తూ ఉంటే చేతులకి నరహత్య చేసినటువంటి రక్తం అంటుకోంది. వ్రేళ్ళు అపవిత్రంగా ఉన్నాయి. ఎందుకంటే తనది కాని దాన్ని దోచుకోవడం, దొంగతనం చేయడం, ఇలాంటివన్నీ చేసి దేవునికి అవి అడ్డు వస్తున్నాయట. ఇంకా ఏమంటున్నాడు? మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. చూసారా? అబద్ధములాడుతున్నటువంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడంట. అది దీని అర్థం. నువ్వేమో రోజంతా అబద్ధాలు చెప్పేది, నెలంతా అబద్ధాలు చెప్పేది, దేవుని సందుకు వచ్చి నువ్వేమో చాలా పవిత్రమైన పెదవులు గల దానివై, పవిత్రమైన పెదవులు గలవాడివై ఉన్నట్టుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. కాబట్టి నీ పెదవులు అబద్ధాలు ఆడడానికి కాదు ఉండేది. హల్లెలూయా. నీ పెదవులతో నిజమే బలకాల. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం. హల్లెలూయా. నిజమే బలకాల, అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడితే అబద్ధాలకు జనకుడైన సాతాను బిడ్డలం అయిపోతాం. మనం దేవుని బిడ్డలం కానీ కాబట్టి మనం అబద్ధాలు ఆడకూడదు. భయంకరంగా అబద్ధాలు ఆడి మోసపు మాటలు మాట్లాడి మళ్ళా దేవా నన్ను కనికరించంటే ఎట్టా దేవుడు కనికరించి సహాయం చేస్తాడు? కాబట్టి ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాలా, మనలో ఎలాంటి పాప దోషాలు ఉన్నాయో వాటిని కనుక ఒప్పుకున్నట్లయితే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. తర్వాత, నీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. ఎంతసేపటికి కీడుని గురించి మాట్లాడటమే, మంచిని గురించి మాట్లాడేదే లేదు. వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి, వాళ్ళకి జరిగిన కీడు వీళ్ళకి జరిగిన కీడు, ఆ ఇంట్లో ఇలా జరిగింది, ఈ ఇంట్లో ఇలా జరిగింది, వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు కీడు అనిపిస్తున్నారు, వాళ్ళు చేసిన దోషాలను బట్టి వాళ్ళు కీడు అనిపిస్తున్నారని వాళ్ళని గురించి చెప్తున్నావు. తన కీడు ఎంచకుండా ఎదుటివాని కంట్లో ఉన్న నలుసును చూస్తూ ఉన్నారు కానీ తన కంటిలో ఉన్న దూలమంత పాపాన్ని చూడడం లేదంట. ఇలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు అని మనం తెలుసుకోవాలా. ఇంకా ఏమంటున్నాడు? నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకుడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. ఏంటిది? నీతిని బట్టి ఎవడును సాక్ష్యం పలుకుడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. ఎవరు ఈ నీతి? దేవుడు. ఎవరు ఈ సత్యము? దేవుడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పినటువంటి మన ప్రభు. ఆయన గురించి ఎవరు మాట్లాడరంట. మళ్ళీ ఆయన దగ్గర మాత్రము సహాయం కావాలా? ఏంటి? సహాయం చేసి యేసయ్యను గురించి ఎవరితోనూ ఏం చెప్పరంట. ఆయన గురించి అసలు పలకరంట. ఆయన గురించి ఎవ్వరికి చెప్పరు. ఆ నీతిమంతుడైన దేవుని గురించి, ఆయన నీతిని గురించి, సత్యం గురించి ఎవరితోనూ మాట్లాడు, ఎవరికి చెప్పరు. మళ్ళీ సహాయం కావాల్సి వస్తే వచ్చి ఆయన్ని సహాయం అడిగేది. ఆ సత్యమై ఉన్న దేవుణ్ణి, నీతి అయిన తమ దేవుడైన యెహోవాను అడిగేది. కానీ నీతి అయినటువంటి యెహోవా, సత్యమై ఉన్న యెహోవాని గురించి మాత్రం ఎవరికి చెప్పేది లేదన్నమాట. కానీ ఎవరి గురించి చెప్తున్నారు? అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదు. ఏంటి వ్యర్థమైనది? విగ్రహం.
వ్యర్థమైంది ఏమిటి? విగ్రహం. విగ్రహాలను నమ్ముకొని వాటిని గురించి మాట్లాడుతున్నారే తప్ప నిజమైన సత్యమైన దేవుని గురించి పలకరు, ఆయన గురించి వ్యాజ్యమాడరు. నిజమైన దేవుడు సత్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఇదిగో దీని కారణం ఆయన నిజమైన దేవుడు, ఆయన సత్యమైన దేవుడు, ఆయన నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేశాడు అని ఎవరితోనూ వ్యాజ్యమాడి ఖచ్చితంగా చెప్పేది లేదు. కానీ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని, విగ్రహాలను నమ్ముకొని వాటిని గురించి వాటి ద్వారా మోసపోయి వాటిని గురించి చెప్పే ప్రతి మాట మోసకరమైన మాట అంటున్నాడు అనమాట. ఏంటి? వాటిని నమ్ముకుని మోసపోయాము, వాటిని గురించి మాట్లాడే ప్రతి మాట మోసకరమైనదే. వాటిలో పడిపోయి ఉన్నారు మీరు. మరి వాటిని నమ్ముకున్నారు, మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేయమని అడుగుతున్నారు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇదంతా ఇశ్రాయేలు చేసిన పని. ఇశ్రాయేలు ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. వారి దేవుడు ఎవరు? యెహోవా. ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళు దేవుని యొద్ద నుంచి సహాయం పొందుకోలేని దౌర్భాగ్యపు స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాగే ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చి మనకు సహాయము చేయుటలో, మన మనవులు ఆలకించి మనకు ఉత్తరమీయడములో సంతోషించే దేవుని యొద్ద సహాయం పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఎవరైనా ఉన్నారేమో పరిశీలించుకోవాలా. ఏమిటి ఆ దౌర్భాగ్యపు స్థితి అంటే? ఇంత గొప్ప దేవుని పెట్టుకొని ఆయన దగ్గర ఏమీ పొందుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న పాపాలను బట్టి, ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న పాప దోషాలను బట్టి. అందుకనే చెడుగును గర్భం ధరించి పాపాన్ని కంటా ఉన్నారంట. ఇదే పని, చెడును గర్భం ధరించడం, పాపం చేయడం, దొంగతనం చేయడం అనుకొని చాలా రోజుల నుంచి ఫలాని బ్యాంకుని లేక ఫలాని ఇంటిని దోచుకోవాలని చాలా కాలం నుంచి ఒక స్త్రీ గర్భం ధరించినట్టుగా 9 నెలల తర్వాత బిడ్డను కన్నట్టుగా చాలా సంవత్సరాల క్రితం ప్లాన్ చేసి గర్భం ధరించినట్టుగా ఆ ఇంటిని కొట్టాలి, ఆ యొక్క ఇంటిని దోపిడీ చేయాలి, ఆ బ్యాంకుని దోపిడీ చేయాలి, లేకపోతే ఆ అమ్మాయిని చెరపాలి, లేక అబ్బాయితో మాట్లాడాలని కొన్ని నెలల నుండి గర్భం ధరించి ఉంటారంట. దానికోసం కనిపెడతా ఉంటారు. ఒక రోజున గర్భం ధరించి కనినట్టుగా ఆ పాపం వాళ్ళు చేసి తీరుతున్నారు. ఈ బ్రతుకైపోయిందంట. ఇలాంటి వారి జీవితాల్లో దేవుడు అంటున్నాడు, ఇలాంటి వారు నాకు మనవి చేస్తే నేను ఎలాగో ఆలకించాలి అంటున్నాడు. హలో, వాళ్ళ పని అంతా పాపాన్ని, చెడుగును గర్భం ధరించడం, పాపాన్ని కనడం, ఈ పనిలో వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అవసరం నా దగ్గరకు వచ్చి తీర్చుకోవాలనుకుంటున్నారు. ఎట్లా నేను తీర్చాలి అంటున్నాడు. కాబట్టి చాలామందికి తెలియనటువంటి ఈ దుస్థితి తెలుసుకోవాలి. ఇంత గొప్ప దేవుణ్ణి, ప్రతిదీ మనకు అనుగ్రహించేటటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనము ఆయన ద్వారా పొందుకోలేనటువంటి దౌర్భాగ్యపు స్థితి ఇంకెవ్వరికి రాకూడదు. హల్లెలూయా. ఆయనకు ప్రియులైన బిడ్డలుగా జీవించడం, ఆయనకు మనము చేయడం, ఆయన దగ్గర ప్రతిదీ పొందుకోగలగడం మనము చేయాలి. హల్లెలూయా. అందుకని దేవుడు ప్రశ్నించాడు ఇశ్రాయేలీయుల్ని, రక్షింపనేరకు ఎండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఎండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి, కనుక ఆయన ఆలకింపుకున్నాడు అని చెప్పి స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ఈరోజు ఆ రోజు వాళ్ళతో యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దీనదాసుడిని నన్ను బోరగా వాడుకొని మీకు తెలియజేస్తున్నాడు. ఆయన బోరనైనా నాకు కూడా తెలియజేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. మనకందరికీ తెలియజేస్తున్నవాడు, హెచ్చరిస్తున్నవాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. హల్లెలూయా. జాగ్రత్త. మొదటి అధ్యాయం యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా చూస్తే ఈ విషయాలు అక్కడ ఉన్నాయి. అయ్యే సంగతులు ఇక్కడ కూడా చెప్పబడ్డాయి. మీరు మీ చేతులు చాపునప్పుడు చదువుమా,
మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. చూశారండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో? హలో, వింటున్నారా? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటా. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకు ఆయన ముఖం కప్పుకుంటున్నాడు? మన పాపములను ఆయన కనిపెట్టి చూస్తే ఆయన ఎదుటి ఎవరము నిలవలేము. అందులో కూడా ప్రేమ ఉంది. హలో, ఆయన ముఖాన్ని కప్పుకుంటున్నాడంటే అందులో కూడా ప్రేమ ఉంది, దేవుని ప్రేమ. హల్లెలూయా. అర్థమైందా? దాంట్లో ప్రేమ ఏందా? ప్రేమ అర్థమైందా? మన పాపములు ఆయన కనిపెట్టి చూస్తే ఆయన ఎదుటి ఎవరు నిలవలేరు. కానీ దేవుడు ఆ పాపాలను చూడకుండా ఏం చేస్తున్నాడు? కన్నులు కప్పుకుంటున్నాడంట. అటు కాకుండా ఆయన తీక్షణంగా ఆ పాపాలను బట్టి ఆ పాపిని చూశాడంటే భస్మం అయిపోతారంటారే, అది అన్నమాట సంగతి. హలో, ఆయన చేతిలో పడుట బహు భయంకరము. అందుకని దేవుడు అంట ముఖం కప్పుకుంటున్నాడంట చూడకుండా. అంటే చూడలేకపోవడంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వచ్చి వాళ్ళ అపవిత్రతను చూడలేకపోవడం ఒకటి, రెండవది వారి పాపాన్ని కనిపెట్టి చూస్తే వాళ్ళని ఆయన ఉగ్రత పాలు చేయాల్సి వస్తుంది. కానీ ఆ దుర్మార్గుల్ని, ఆ యొక్క భయంకరమైన పాపుల్ని ఉగ్రతకు అప్పగించడం, మరణానికి అప్పగించడం ఆయనకి ఇష్టం లేదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. హెచ్కేల్ ప్రవక్త ద్వారా 22వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. 23:18. 23:18 22:18 చూడండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీలు, ఒక్క నిమిషం, పద్దెనిమిది 23 చూడండి. 18:23. రైట్, వెరీ గుడ్. హల్లెలూయా. 18:23 చదవమా. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. దేవునికి ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు, ఏ హంతకుడు, ఏ వేశ్య, ఏ వ్యభిచారి, ఎంత భయంకరమైన దోపిడి దొంగ, రాజద్రోహులు, దేశద్రోహులు ఎవ్వరూ కూడా, భార్యకు ద్రోహం చేసిన వాడు, భర్తకు ద్రోహం చేసిన స్త్రీ, ఎవ్వరు కూడా వారి యొక్క పాపములో, దుర్మార్గతలో వాళ్ళు చనిపోవడం ఇష్టమే లేదు ఆయనకి. వాళ్ళందరూ మారు మనస్సు పొంది, వాళ్ళందరూ వారి పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని అనుగ్రహం పొందుకొని దేవుని ద్వారా క్షమాపణ పొందుకొని వాళ్ళు బ్రతకడమే దేవునికి చెప్పండి ఇష్టం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. అందుకనే మరొక అర్థం ఏమిటంటే, ఆయన వారు చేస్తున్న వాళ్ళు చేస్తున్న పాపాలని, వారు పాపం చేసిన చేతులు చూడకుండా ముఖము కప్పుకుంటున్నాడంటే దాంట్లో రెండు అర్థాలు. పాపమును చూడలేని పరిశుద్ధుడు ఒకటి, రెండవది ఆయన మన పాపములను కనిపెట్టి చూస్తే ఆయన ఎదుటి ఎవరు నిలవలేరు అనేది ఒకటంటే, ఆయనే వారిని నాశనము చేయాల్సి వస్తుంది. అది ఆయనకి ఇష్టం లేదన్నమాట. అందుకని ఆయన హెచ్చరిక చేయడం మనం చూస్తున్నాం. చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం 1:15 వచనం. మీరు మీ చేతులు చాచునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి,
మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. హల్లెలూయా. ఎంత ప్రేమగల దేవుడు అండి చెప్పండి. హల్లెలూయా. ఒక ఆలోచన చెప్తున్నాడు కానీ వాళ్ళని నాశనం చేయడానికి ఇష్టపడలే. అందుకనే కదా నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఇన్ని ఆలోచనలు చెప్పినా వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా నశించిపోతూ ఉంటే, నశించి నరకానికి జోగుతూ ఉంటే, ఆ ప్రేమగల దేవుడు వారిని వెతికి రక్షించటానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి మనుష్య కుమారుడుగా పంపించాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపడు. మానవ శరీరం ధరించుకొని మనిషి కుమారుడుగా వచ్చినటువంటి తన ఏకైక కుమారుల్లో తండ్రి కూడా వచ్చేసాడు అనమాట. చప్పట్లు కొట్టి దేవుని మహింపడు. ఏంటి? ఆ ప్రేమగల తండ్రి కూడా వచ్చేసాడు. శరీరం ధరించిందేమో యేసుక్రీస్తు. శరీరం ధరించిన యేసుక్రీస్తులో నివసిస్తున్నది తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? అంటే ఆ ప్రేమగల తండ్రి తను ప్రేమించే ప్రజల మధ్యకు వచ్చేసాడు. ఎవరిని ప్రేమించాడు? వెరీ గుడ్. పాపులను ప్రేమించి. హలో, ఎవరిని? పాపులను ప్రేమించి వారి మధ్యకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏంటి పాపులంటే అంత ఇష్టమా? పాపాలు చేసేవాళ్ళంటే అంత ఆయన ఇష్టమా? పాపాలు చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టం కాదు. పాపాలు చేసి వాళ్ళు నశించడం ఆయనకి ఇష్టంలే. వాళ్ళని రక్షించుకోవాలన్నటువంటి ప్రేమ, దయ, కనికరం. హల్లెలూయా. అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారే. అలనాడు ఏదైనా తోటలో సాతాను చేత మోసగించబడి పాపం చేసిన నా బిడ్డలు నశించిపోతున్నారే, చనిపోతున్నారే. నా బిడ్డలు అమాయకులు, నా బిడ్డలకి ఏమీ తెలియదు. ఆ మోసగాడు నా బిడ్డలని మోసం చేశాడు. అది తెలుసు ఆయనకి. హలో, ఆ తండ్రికి అది తెలుసు. నా బిడ్డలు మంచోళ్ళు, నా బిడ్డల్ని మోసం చేశాడు ఒకడు. వాడు తలను చితక్ కొడతా, వాడి చేతిలో నుంచి నా బిడ్డలను నేను రక్షించుకుంటానని వచ్చింది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపర్దాం. హల్లెలూయా. అందుకనే బైబిల్ అంతా కనబడేది మనకు పాత నిబంధన పుస్తకంలో, ప్రవక్తల గ్రంథాల్లో దేవుడు ఇన్నిసార్లు వాళ్ళు ఎంత ఘోర పాపాలు చేస్తున్నా కూడా ప్రవక్తలను పంపించి ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, ప్రవక్తనుల ద్వారా చెప్పిస్తూ 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 వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడల్లా వాళ్ళని క్షమిస్తూ, వాళ్ళని చారు తీసుకుంటూ, మళ్ళా వాళ్ళని ఆశీర్దిస్తూ వచ్చాడంటే దానికి కారణం ఏమిటి? తుదకు ఆయనే శరీరం ధరించిన తన కుమారుల్లో ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటంటే, తన బిడ్డలు ఏమి ఎరుగని వాళ్ళు, ఏమి ఎరుగని తన బిడ్డలను మోసగాడైన సైతాను మోసగించాడు నా బిడ్డలను అని చెప్పి ఆయనకి తెలుసు. హలో హలో, చమలు కూడా దేని మహింపడదాం. అందుకనే అనేక సార్లు మనం చెప్పుకున్నాం, ఏ పాపిని చూసి కూడా నీవు అసహించుకోకూడదు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఏ ఘోర పాపం చేస్తున్న దాన్ని కానీ, ఏ ఘోర పాపం చేస్తున్న వాడిని కానీ చూసి నీవు అసహించుకోకూడదు. ఎందుకంటే నిజంగా నీవు అసహించుకోకుండా ఉండాలంటే క్రీస్తు ప్రేమ లేక తండ్రి ప్రేమ నీలో ఉండాలప్పుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. తండ్రే అసహించుకోలేదంటే ఆయనకి తెలుసు కాబట్టి. నీకు తెలుసా? నాకు తెలుసా? మనం తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా అనేకులను అసహించుకుంటా ఉన్నావేమో, జాగ్రత్త. అందుకనే ఆయన మీ పాపాలు విడిచిపెట్టండి అంటున్నాడు, కడుక్కోండి అంటున్నాడు. 16వ వచనం, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకోండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడువానిని
విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడు. అంటే ఇవన్నీ వాళ్ళు చేయడం లేదన్నమాట. అందుకనే అవి చేయమన్నాడు. కడుక్కోమంటే ఆడగడుక్కున్నారు వాళ్ళు. శుద్ధి చేసుకోమన్నాడు, ఆడ చేసుకోగలిగారా? పాత నిబంధన కాలపు బలులన్నీ పాపాలు శుద్ధి చేయగలిగాయా? పాపాలను కడగగలిగాయా? ఏ బలైనా కడగగలిగిందా? ఆఖరికి మన పాపములను కడిగి మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పిన దేవుడే, హల్లెలూయా. అది మన చేత కాదని ఎరిగిన దేవుడే, హల్లెలూయా. ఆయన తన కుమారుణ్ణి మానవ శరీరాకారముతో పంపి ఆయనను శిలువలో బలిగా అర్పించి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనము ఎవ్వరము చేసుకోలేని, ఏ బలి కూడా చెయ్యలేని ఆ శుద్ధీకరణం ఆయన చేశాడు. చప్పలు కొట్టి దేని తండ్రి ఆయన కుమారుని రక్తము ద్వారా అనగా ఆయన స్వరక్తము ద్వారా పని చేశాడు. మనం చేసుకోమన్నాడు, కానీ మన వల్ల కాదని ఆయనకి తెలుసు. అందుకని ఆయన వచ్చింది, చేసుకోమన్నాడు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టేమేమో ఆ పాపాలు, మళ్ళా పోవడం ఆ పాపాలు చేయడమే పాత నిబంధన కాలం అంతా. శుద్ధి చేసుకోండి అన్నాడు. ఏ నరుడు కూడా తనకే తాను శుద్ధి చేసుకోవడము సాధ్యం కాదు. కొన్ని బలులు ఏర్పరిచాడు యేసుప్రభు వచ్చేదాకా. ఎద్దుల్ని బలివ్వడం, గొర్రె మేకలను బలివ్వడం, పావురు పిల్ల, గువ్వ పిల్లను బలివ్వడం ఏర్పాటు చేశాడు. వాటి రక్తం ఏది కూడా శుద్ధి చేయలేకపోయింది. ఆఖరికి దేవుడే తన కుమారుణ్ణి మానవ శరీరాకారంతో పంపి ఆయనను బలిగా అర్పించి ఇక ఏ బలి అవసరం లేకుండా దేవుని రక్తముతో మనలను శుద్ధి చేశాడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. ఇప్పుడు నీవు నేను శుద్ధీకరించబడిన వాళ్ళమై ఆయన సన్నిధిలో చేతులు ఎత్తున్నావు. హల్లెలూయా. అంటే నీకు ఒక అర్హత వచ్చేసింది. యేసుప్రభుని విశ్వసించడం ద్వారా, యేసుప్రభు రక్తం ద్వారా కడగబడడం ద్వారా నీకు ఒక అర్హత వచ్చింది. ఏంటంటే నువ్వు చేతులు ఎత్తినప్పుడు నీ పాపం కనపడటంలే, నీ పాపాన్ని కడిగిన యేసు రక్తం కనబడతా ఉంది. ప్రైజ్ గాడ్. చప్పలు కొట్టండి. ఒకప్పుడు నువ్వు చేతులు ఎత్తితే నీ పాపం కనబడేది, ఇప్పుడు నీ చేతులు ఎత్తితే యేసయ్య రక్తం కనబడుతుంది. అంటే యేసయ్య నువ్వు నమ్మి బాప్తిసం పొందినందుకు యేసయ్య రక్తం నీ పాపాన్ని శుద్ధి చేసేసింది. కాబట్టి ఇప్పుడు నీ చేతుల్లో నీ పాపం కనపట్లే, యేసయ్య రక్తం కనబడుతుంది. అలాంటి వారి మనవులు ఆయన వింటాడు. హల్లెలూయా. అలాంటి వారి మనవులు వింటాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు చేతులు ఎత్తినప్పుడు నీ చేతుల్లో నీ యొక్క పాపాలను కడిగినటువంటి యేసు రక్తం కనబడుతుంది. అలాంటి వారి మనవులు ఆయన ఆలకిస్తాడు. అందుకనే ఎంత ఘోర పాపి అయినా సరే, ఇప్పుడైనా సరే యేసయ్య పాదాలను ఆశ్రయించి, నేను ఘోరమైన పాపిని ప్రభువా, నేను నమ్ముతున్నాను, నన్ను క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి అంటే ఆయన వెంటనే క్షమించి తన రక్తంతో కడిగేస్తాడు. అప్పుడు నీవు కూడా అలాగ కడగబడిన వాళ్ళు, క్షమాపణ పొందిన వాళ్ళు దేని వైపు చేతులు ఎత్తితే వాళ్ళ చేతుల్లో కూడా ఇప్పుడు యేసయ్య రక్తం కనబడుతుంది. హల్లెలూయా. అప్పుడు అలాంటి వారి మనవులు కూడా దేవుడు ఆలకిస్తాడు. ఏ విధం చేతనైనా సరే మన మనవులు ఆలకించి మనకు సహాయం చేయాలనేదే దేవుని దయాపూర్వకమైన సంకల్పం. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో వాళ్ళంట ఈ హెచ్చరిక విని ఆయన వైపు మల్లుకున్నారంట. దేవుడు వాళ్ళని ఎంతో కనికరించాడని అక్కడ రాయబడింది. 59వ అధ్యాయము యెషయా గ్రంథం చివరి భాగం చూడండి ఒకసారి, 20-21. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును, ఇదే యెహోవా వాక్కు. చప్పలు కొట్టాలి. ప్రైజ్ గాడ్. అర్థమైందా? సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట
మాని మల్లుకొనిన వారి యొద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆనాడు వాళ్ళకే కాదు, ఈనాడు నీకు నాకు అన్నిటికీ వర్తించేటటువంటిది ఈ వాక్కు. హల్లెలూయా. ఈ రోజైనా సరే సియోన్ అనే క్రీస్తు సంఘమునకు, హల్లెలూయా, నీ తిరుగుబాటు, నీ పాపాలన్నిటిని విడిచిపెట్టి ఆయన వైపు మల్లుకొని వస్తే విమోచకుడు నీ యొద్దకు వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. విమోచకుడు నీ యొద్దకు వస్తాడంట, నీ పైన కనికరించి నీకు సహాయం చేస్తాడంట. అయితే నీవు ఆయన వైపు మలుకోవాల. ఇది నీకు ఒక ఛాన్స్, ఒక అవకాశం. ఒకవేళ నీవు ఏదైనా ఘోరమైన పాపాల్లో ఉంటే ఈ క్షణమందైనా సరే నువ్వు ఆయన వైపు మల్లుకుంటే, హల్లెలూయా, విమోచకుడైన యేసుక్రీస్తు నీ దగ్గరకు వస్తాడు. ఎవరు విమోచకుడు? యేసయ్య. ఎవరు విమోచకుడు? యేసయ్య నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఆయన వైపు మల్లుకుంటే ఆయన దగ్గరకు వస్తాడు. నీకు కావలసినది ఆయన అనుగ్రహిస్తాడు, చేసి పెడతాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడు. అంత మాత్రం కాదంట, దాన్ని నిబంధన చేసి స్థిరపరుస్తాడంట. చప్పలు కొట్టి దేవుని మహింపడతాం. ప్రైజ్ గాడ్. ఓ రబాబా షక్కబరాబాబా. చూడండి 21వ వచనం. నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయో, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోటి నుండి, నీ పిల్లల నోటి నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చపలు కొడు దేని మహిమ. శాశ్వతమైన నిబంధన చేసేసేంట. హలో, శాశ్వతమైన నిబంధన. అదే కొత్త నిబంధన. అదే విమోచకుడిని మన కొరకు లోకానికి పంపి చేసిన నూతన రక్త నిబంధన. అదే శాశ్వతమైన నిబంధన. ఆ ప్రభు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాడు నీకోసం. హల్లెలూయా. ఆ విమోచకుడైన ప్రభు రెడీగా ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే నీకు నీ దగ్గరికి రావడానికి, నీకు విమోచన కలుగజేయడానికి, నీకు రక్షణ కలుగజేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీకేది కొదువ తీర్చడానికి. హల్లెలూయా. నీకే కాదు, నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలకి. హల్లెలూయా. ప్రభు రాకడ వరకు. హల్లెలూయా. ఆయన నిబంధన చేస్తున్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు. అయితే ఈ రాత్రి నువ్వు మలుకుంటావా? మలుకున్న వాళ్ళని బట్టి సంతోషిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ఎల్లప్పుడూ చేతులు ఎత్తితే వాళ్ళ మనవులు ఆలకిస్తూనే ఉన్నాడు. నీవు ఇంకా ఈ లోకంలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది చేస్తూ ఉంటే, ఎవరైనా మీలో ఆయన వైపు తిరిగినట్లయితే ఆ జాలిగల దేవుడు, కన్నుగల దేవుడు, కృపగల దేవుడు, ఆ గొప్ప విమోచకుడు నీ యొద్దకు వస్తాడు. హల్లెలూయా. నీ మనవులు ఆలకిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆయనకి ఏదైనా సాధ్యమే, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఒక్కసారి అందరూ, ఇందాక మోకాల మీద నిలబడ్డాం కదా, నిలువు మోకాల మీద అలాగా మోకరించి ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుందాము. ఈ గొప్ప ప్రేమగల దేవుడిని ఆశ్రయించుదాం, ఆయన వైపు తిరుగుదాం, ఆయన వైపు మల్లుకుందాం. నిలబడండి. కూర్చోలేకపోతే మోకాళ్ళ మీద మోకాళ్ళ మీద ఉండలేకపోయినా, నిలువు మోకాళ్ళ మీద లేకపోయినా, మోకాళ్ళ మీద కూర్చోలేకపోయినా దయచేసి నిలబడచ్చు. ఒకవేళ నిలబడలేకపోతే కూర్చోండి, నో ప్రాబ్లం. నిలబడలేకపోతే కూర్చోండి. ఏదైనా సరే, ఏ విధంగానైనా దయచేసి అర్థం చేసుకోండి. ఇంత జాలిగల దేవుడు ఎక్కడ దొరుకుతాడు నీకు? నువ్వు ఎక్కడ చూస్తావు ఇంత జాలిగల దేవుణ్ణి? ఏ విధము చేతనైనా ఒక పాపిని ప్రేమించి ఆ పాపిని తన వైపు మళ్లించుకొని అతడు తిరిగి దేవుని వైపు మళ్ళినప్పుడు అతన్ని ప్రేమించి అతని యొద్దకు విమోచకుడైన తన కుమారుణ్ణి పంపించి అతనికి కావలసినవన్నీ అనుగ్రహించే దేవుడు తండ్రి ఎక్కడ దొరుకుతాడు నీకు? ఈ వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, దిగులు పడబాక. దేవుని వైపు మల్లుకో, దేవుని వైపు తిరుగు. ఆయన జాలిగల దేవుడు.
నేను తోచేయడు ఆయన. యథార్థంగా ఆయన సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకో. నీకు నీ దేవునికి మధ్య నీ పాపాలు అడ్డొస్తున్నాయేమో, ఆయన నీకు మేలు చేయాలనుకుంటున్నాడు, నీకు సాయం చేయాలనుకుంటున్నాడు, నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, నీకు విడుదల కలిగజేయాలనుకుంటున్నాడు, నీ మనవులు ఆలకించి నీకు ఉత్తరం ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నీ పాపములు ఆయనకు నీకు మధ్య అడ్డొస్తున్నాయంట. నువ్వు వాటిని ఒప్పుకున్నట్లయితే, నువ్వు యథార్థంగా ఒప్పుకొని ఆయన వైపు తిరిగినట్లయితే, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు అనే విమోచకుణ్ణి నీ దగ్గరికి పంపుతాడంట. ప్లీజ్ పరిశీలన చేసుకోండి. ఎనీ సిన్, ఏదైనా, ఏ పాపమైనా సరే, చిన్న పాపమో పెద్ద పాపమో ఏదైనా సరే. ఇందాక మనం విన్నాం, అబద్ధాలు మాట్లాడుతున్నావేమో, అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల జనకుడైన సాతానికి కుమారుడిగా కుమార్తెగా జీవిస్తున్నావేమో, మోసపు మాటలు, వ్యర్థమైన దాన్ని మనం నమ్ముకొని మోసపోయి మోసకరమైన మాటలు నిజమని చెప్పుకుంటూ బతుకుతున్నావేమో, అది వ్యర్థము. సత్యాన్ని గురించి మాట్లాడడం లేదేమో, నీతిని గురించి మాట్లాడడం లేదేమో, నీతి అయిన దేవుడు సత్యమైన క్రీస్తుని గురించి మాట్లాడడం లేదేమో. ఆలోచించు ప్రియ అమ్మ, చెల్లి, ప్లీజ్ ఒకసారి ఆలోచించు. నీ బ్రతుకు ఒక్కసారి స్కానింగ్ తీసుకో. లేదా దేవుణ్ణి అడుగు, ప్రభా నన్ను స్కాన్ చేయనైనా, నాలో ఉన్న పాపం నాకు కనబడేటట్టు చేయనైనా, నా పాపం నాకు చూపించి నేను ఒప్పుకునేటట్టు చేయనైనంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్కాన్ చేసి నీకు చూపిస్తాడు. నువ్వెంత ఘోర పాపివో నీకు చూపిస్తాడు. నువ్వేం చేస్తున్నావో ఆయన చూపిస్తాడు. నువ్వు వెంటనే కనుక దాన్ని ఒప్పుకోగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోగలిగితే నిజంగా నీవు ధన్యుడు, ధన్యురాలివి. హల్లెలూయా. ఓ రా బాబా 2 నిమిషాలు ఇందాక మొదటగా ప్రార్థన చేసినట్టుగా 2 నిమిషాలు ప్లీజ్ ప్రార్థన చేయండి. ఓ రా బాబా శక్తి. తప్పకుండా విమోచకుడు నీ యొద్దకు వస్తాడు. గుర్తుపెట్టుకో, నీకోసం నా కోసం ప్రాణత్యాగం చేసిన విమోచకుడు ఇప్పుడు కూడా రెడీ. నువ్వు ఆయన వైపు మల్లుకుంటే ఆయన నీ యొద్దకు వస్తాడు. విమోచకుడు నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడైనా ఆయన సిద్ధమే నీ దగ్గరికి వచ్చి నిన్ను విమోచించడానికి. అయితే నువ్వు ఆయన వైపు తిరుగు, యథార్థంగా తిరుగు. నీ మోసకరమైన మాటలన్నీ చెప్పేసుకో, అబద్ధాలా చెప్పేసుకో. ఏదైనా సరే ఈరోజు ఒప్పుకొని ఆయన వైపు తిరుగు. ఆ జాలిగల తండ్రి నీ దగ్గరకు విమోచకుడిని పంపిస్తాడు. నీ విషయాలన్నింటిలో నుంచి విడుదల కలిగజేస్తాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామా? అలాగే ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉండగా, ఎవరి పాపములు వాళ్ళు ఒప్పుకోండి, విడిచిపెట్టండి, దేవుని వైపు మల్లుకోండి. దేవుడు తన విమోచకుడైన క్రీస్తుని కొరకు ఇప్పుడే పంపుతాడు. నీకు విడుదల కలిగ చేస్తాడు, స్వస్థపరిచి ఏదైతే ఏమి ఆయనకి సమస్తం సాధ్యం. నువ్వు ధన్యురాలివి, ధన్యుడు అయిపోతావు. ఇంకా అలక్ష్యం చేసుకోబాక దేవునికి అప్పగించుకో. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్న ఈ సమయంలో సోదరుడు ప్రేమ్ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రం. నేను రక్షింపనేరకున్నట్లు నాయన మీ హస్తం ఖర్చు కాలేదని, విననేరకున్నట్లు మీ చెవులు మందం కాలేదని ప్రభా, నాయన అయితే మా దోషములే ప్రభా, నాయన మీకును మాకును ప్రభా అయ్యా అడ్డంగా ఉన్నాయని ప్రభా అసలు వచ్చింది దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. మీరు మమ్మల్ని రక్షించే దేవుడు నాయన. మా ప్రార్థన విని మాకు సహాయము, మాకు అవసరమైన స్వస్థత దీవెనలు ఇవ్వడానికి నా తండ్రి అయ్యా మీరైతే నన్ను మమ్మల్ని ప్రేమిస్తున్నారు నాయన. అయ్యా స్తోత్రం నాయన. మీ దగ్గర మేము రక్షణ, మీ దగ్గర మేము నన్ను సహాయం పొందుకున్నట్లుగా
అయ్యా స్తోత్రం, మీకు మాకు మధ్యన ఉన్న ఏ దోషంలో ఉన్నాయో దేవా, మా చేతుల్లో ఏ పాపం ఉందో ప్రభా, నాయన మా నోటి ద్వారా ఏ కీడుకరమైన మాటలు వస్తున్నాయో దేవా, మీకు ఇష్టం లేనిది ఏవి మాలో ఉన్నాయో ప్రభా, వాటన్నిటిని నా తండ్రి మీ దగ్గర ఒప్పుకుంటున్నాము నా తండ్రి. దేవా, మీరు నాయన కనికరం కలిగిన దేవుడిగా నా తండ్రి. అయా వాటిని మీ రక్తంతో కడిగి నా తండ్రి నాయన పరిశుద్ధపరచమని నాయన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, మీకు స్తోత్రం నాయన. మేము చేతులు ఎత్తినప్పుడు ప్రభా, అయ్యా మేము ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి మా చేతిలో మా పెదవులో నా తండ్రి పాపం ఉండకూడదు, కానీ అయా మీ రక్తం చేత కడగబడిన ప్రభా నాయన వారుగా మీ రక్తమే నాయన మాలో కనబడాలి నాయన. మీకు స్తోత్రం. యేసయ్యా, మమ్మల్ని శుద్ధీకరించిన నా తండ్రి దేవా, మీరు సెలవిస్తున్నారు నా తండ్రి. మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని ప్రభా ఎంతో ప్రేమతో నా తండ్రి నాయన మాతో నేను మాట్లాడుతున్నారు. అయ్యా మీకు స్తోత్రం. దేవా, పరిశుద్ధపరచండి నా తండ్రి. మీకు ఇష్టం లేని పాపము నాయన, మీకు ఇష్టం లేని నాయన అసహ్యమైనది, మీకు ఇష్టం లేనిది నా తండ్రి మీ దగ్గర సహాయం పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి నాయన, మీరు అనుగ్రహించే దీవుని పొందుకోవడానికి ఏ అయితే అడ్డంగా ఉన్నాయో ప్రభా, వాటిలన్నిటినీ మీ కృపతో నాయన తొలగించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ రక్తంతో నాయన ఇప్పుడే కడిగివేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రభా, తెల్లగా నాయన మమ్మల్ని మార్చు నాయన. పరిశుద్ధుడా, మీ వలె అన్నిటిలో మేము పరిశుద్ధత కలిగి ఉన్నట్లు నా తండ్రి నాయన తెల్లగా నా తండ్రి మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం నా తండ్రి నాయన. మీ యుద్ధం మల్లుకొని ప్రభా మేము జీవించడానికి సహాయం చేయండి. అవును ప్రభా, మీకు విరోధంగా ఉన్నట్టు వల్ల నాయన మేమేమి నాయన పొందుకోలేము, కానీ ప్రభా నాయన మీ వైపు నాయన తిరుగుతున్నాము నాయన. అన్ని విషయాల్లో మీ వైపు తిరిగిన వారుగా నేను ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నాయన మా విమోచకుడా మీకు స్తోత్రము నాయన. మా విమోచనకై నాయన పరలోకం నుంచి లోకానికి నా తండ్రి నాయన పంపబడిన దేవా, మా కోసం వచ్చిన దేవా మీకు స్తోత్రం నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచడానికి మీ పరిశుద్ధమైన రక్తాన్ని కలువరి శిలువలో ధారపోసిన దేవా స్తోత్రం. మా పాపాలన్నీ తీసివేయడానికి నాయన, మమ్మల్ని మీ వలే పరిశుద్ధులుగా మార్చడానికి నాయన మీ రక్తాన్ని సిందించిన దేవా మీకు స్తోత్రం నాయన. మీ రక్తంతో నాయన నాయన శుద్ధీకరించి ప్రభా నాయన. మీ రక్తాంతో మా హృదయాన్ని పరిశుద్ధపరచు, మాటలను పరిశుద్ధపరచు నాయన, చూపులను పరిశుద్ధపరచు నాయన. నడినెత్తి నుంచి అరికాల వరకు నాయన ఉన్న ప్రతి పాపపు పుండులను ప్రభా నాయన మీ రక్తంతో కడిగివే నాయన మీకు స్తోత్రం ప్రభా. దేవా మీకు స్తోత్రం. మేము నాయన నాయన మీరు నాయన మా కోసం చేసిన క్రొత్త నిబంధన జనులుగానే మేము ఉండాలి నాయన. అయ్యా మీరు మాకు చేసిన వాగ్దాన జనులుగానే మేము ఉండాలి. అయ్యా మీకు స్తోత్రం నా తండ్రి. దేవా మీరు నాయన యేసయ్యా మీ విమోచన ద్వారా నాయన కలిగిన ప్రతి దీవెన ప్రభా నాయన మేము పొందుకొని బ్రతకడానికి నాయన మీ కృప దయచేయమని, ఎల్లప్పుడూ నాయన మీ వైపు తిరిగిన నాయన మీ బిడ్డలుగానే ఉండడానికి సహాయం చేయమని, ఎల్లప్పుడూ నాయన మీ రక్తం చేత కడగబడిన ప్రభా మీ బిడ్డలుగానే పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. మా నాయన ప్రతి అవయవాల్లో నా తన ఇంద్రియ నిగ్రహాల్లో నాయన ప్రతి ఇంద్రియములో మీ రక్తమే కడగాలి. స్తోత్రము నాయన. అయా కనికరించే నా తండ్రి నాయన. నాయన గొప్ప తండ్రి మీ వైపు తిరుగుతూ ఉంటుండగా కృప కలిగిన దేవా నాయన ఈ వాక్యానుసారంగా మమ్మల్ని నాయన నాయన పరిశుద్ధపరిచి దీవించమని నాయన స్తోత్రం. మీ జనులుగానే ముద్రించమని, మీ వాగ్దాన జనులుగానే నాయన బలపరచమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని